హాయ్ రిషి. హలో హలో శ్వేత గారు. సీరియల్లో ఇలా విలన్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ కూడా విలన్స్ కాదు. ఈవెన్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న శ్రీరాజ్ గారు ఈ చాలా 20 సంవత్సరాల నుంచి విలన్గా ప్లే చేస్తున్నారు. కానీ మీరు ఇంత క్యూట్గా ఉన్నారు, ఎందుకు మిమ్మల్ని విలన్ క్యారెక్టర్కి తీసుకొచ్చారు? యాక్చువల్లీ దే గాట్ మీ యాజ్ అ బ్రదర్ క్యారెక్టర్ ఇన్ దిస్ 1 year బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్కి మీరంటే చాలా ఇష్టం. ఆంటీ నమస్తే. ఎందుకంటే మిమ్మల్ని చాలా ఎక్కువగా తిట్టుకునేది మా మదరే. అరే బాప్రే ఆంటీ. అండ్ సో ఎడ్యుకేషన్ అయిపోయింది కరెక్టే. ఈ సీరియల్లో మీకు ఆఫర్ ఎలా వచ్చింది? ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ మొదలుపెట్టిన టైంలో ఒకటి చెప్పారు, యాక్టింగ్ నేర్చుకుంటేనే యాక్టర్ అవ్వరు, సో అది మనకి బై జీన్స్ ఉండాలి, ఐ మీన్ అంటే మనకి లోపల ఉండాలి అని చెప్పారు. ఐ థింక్ సో. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో బై ది వే, బట్ ఐ ఫీల్ లైక్ దట్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. కానీ వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. సో మీరు ఫేస్ చేసిన వాటిల్లో ఎక్కువ స్ట్రగుల్ అంటే ఏదని చెప్తారు మీరు? See Shweta garu, so most of my friends who are watching this and all, everybody knows me. I am a very సో యు ఆర్ డూయింగ్ బెస్ట్ అండి. అండ్ దీంతో పాటు ఈ సీరియల్ మీరు చేస్తున్నారు, కానీ మీరు పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే రిషి అనే క్యారెక్టర్ చాలా పీపుల్కి రీచ్ అయింది అంటే మీరు నమ్ముతారా? అంటే ఏముందండి, బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ హ్యాపెనింగ్. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ ఆఫర్స్ అయితే మీకు రావట్లేదు. అలాంటి టైంలో మీకు బాగా క్లోజ్ పర్సన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మిమ్మల్ని అవమానించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా చాలా. ఎప్పుడు వస్తుందిరా సినిమా, అరే ఏంట్రా నువ్వు హీరో ఏంట్రా. ఈ మధ్య సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే కోతుల చేతిలో గన్ అయిపోయింది అనమాట అది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నేను మా అత్త బంగారం షూటింగ్ సెట్లో ఉన్నాను. అండ్ నాకు చాలా ఫేవరెట్ పర్సన్తో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. హీస్ నన్ అదర్ దెన్ మిస్టర్ రిషి యాజ్ అ రోషన్. యాక్చువల్గా రోషన్ ఇతని పేరు, బట్ ఇన్ సీరియల్లో రిషి అనమాట. కానీ రిషి అంటేనే ఎవరికైనా తెలుస్తుంది, రోషన్ అనేది ఏదో మేము మీకు చెప్పాలి కాబట్టి ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే రోషన్ అని చెప్తున్నాము. బట్ మోస్ట్లీ అతనితో నేను మాట్లాడేటప్పుడు రిషి అనే మాట్లాడుకుంటాను, ఎందుకంటే ఎక్కువగా తిట్టుకుంటాను కాబట్టి నాకు ఈ పేరు చాలా బాగా గుర్తుంటుంది. హాయ్ రిషి. హలో హలో శ్వేత గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఎస్ అండి, ఐఎమ్ వెరీ గుడ్. రిషి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. బేసిక్గా మీరు బయట ఎలా ఉంటారు? బయట ఈ క్యారెక్టర్ని అనుకొని మాత్రం మీరు నా డిసైడ్ చేయకండి. బయట నేను చాలా చిల్ ఉంటా. వెరీ కూల్, లైక్ నాట్ కూల్ బట్ స్టిల్ వెరీ హ్యాపీ గో కైండ్ ఆఫ్ పర్సన్. మీరు చాలా చిల్లే ఉంటారు. అది వేరే రకమైన చిల్ శ్వేత గారు. రిషి గారు, జస్ట్ కిడ్డింగ్ అండి. వినో యాక్చువల్గా మీతో నేను ఇందాక ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి ఐ నో అబౌట్ యూ ఆర్ వెరీ సాఫ్ట్. వినో సీరియల్లో ఇలా విలన్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ కూడా విలన్స్ కాదు. ఈవెన్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న శ్రీరాజ్ గారు ఈ చాలా 20 సంవత్సరాల నుంచి విలన్గా ప్లే చేస్తున్నారు. కానీ మీరు ఇంత క్యూట్గా ఉన్నారు, ఎందుకు మిమ్మల్ని విలన్ క్యారెక్టర్కి తీసుకొచ్చారు? యాక్చువల్లీ దే గాట్ మీ యాజ్ అ బ్రదర్ క్యారెక్టర్ ఇన్ దిస్ 1 year బ్యాక్. ట్రాక్ ఇంత నెగిటివ్గా వెళ్తుందని ఎవరికి తెలియదు. సో ఐ వాస్ ప్లేయింగ్ మై పార్ట్ వెరీ గుడ్, ఆర్ ఐ వాస్ జస్టిఫైయింగ్ మై క్యారెక్టర్. ఇక రైటర్స్ అందరు రాసేసారు ఇట్లా గట్టిగా ఫుల్ నెగిటివ్. ఈవెన్ ఐ డోంట్ నో దట్ క్వశ్చన్ బై ది వే. సో రోషన్ గారు కంటే నాకు రిషి కంఫర్టబుల్, సో రిషి అని పిలవచ్చు. ప్లీజ్ ఎనీథింగ్ ఇఫ్ యూ కాల్ మీ లైక్ నైస్లీ, ప్లీజ్ డోంట్ స్కోల్ మీ ఆన్ కెమెరా. ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్గా స్క్రీన్ నేమ్ అనేది చాలా మందికి, ఇప్పుడు మీ గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్కి మీరంటే చాలా ఇష్టం. ఆంటీ నమస్తే. ఎందుకంటే మిమ్మల్ని చాలా ఎక్కువగా తిట్టుకునేది మా మదరే. అరే బాప్రే ఆంటీ. సో సీరియల్ చూస్తున్నప్పుడు నేను చూస్తే అది బిర్యానీ చేసే సీన్. యాక్చువల్గా మీ వైఫ్కి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అవునవును. సో ఆ సీన్లో చూసి, లేదు వాళ్ళ వైఫ్కి బాగానే హెల్ప్ చేస్తున్నారు కదా, మంచి పర్సనే కదా అంటే, అంతే చేస్తాడు, బాగా మంచి అబ్బాయి కాదా అబ్బాయి రిషి అని చెప్పింది మా అమ్మ. చెప్తే ఓ అవునా ఓకే అని అనుకున్నా. తర్వాత సీరియల్ నేను కూడా ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా. సీరియల్ చూసే కొద్ది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. సో ఫాలో అవుతున్నప్పుడు మీ క్యారెక్టర్ చూసి ఏంటో రిషి ఇలా ఉన్నాడు అనుకున్నాను. బట్ అదేంటో సెట్కి రాగానే ఫస్ట్ మీరే కనిపించారు నాకు. వెంటనే విష్ చేశాను కదా, హాయ్ రిషి అని చెప్పేసి. ఓకే రిషి, మీరు ఎక్కడ పుట్టారు అసలు? సో యాక్చువల్లీ నేను పుట్టింది బాంబే మ్యామ్. ఐమ్ ఫ్రమ్ బాంబే. ఓన్లీ ఐ వాస్ 2 years I think, so we shifted here. My mom is from Telangana. She's from Secunderabad by the way. Oh. Yeah, so
Yeah, put in Bombay, but from ఎందుకో తెలీదు హైదరాబాద్ కాల్ మీ హియర్, మేబీ డెస్టినీ, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. ఇక్కడ మీరు సీరియల్ చేయాలి అనేమో. అంతే ఏమో, యా సీరియల్ చేయాలో or ఇంకా చాలా చాలా వర్క్ చాలా ఉంది ఫ్యూచర్లో. జస్ట్ స్టార్టెడ్ కదా శ్వేత గారు. సో యా, సో ఐ డోంట్ నో వాట్ వాస్ రిటన్ అండ్ ఆల్, బట్ యా ఐ స్టార్టెడ్. ఐ వాస్ బోర్న్ ఇన్ బాంబే. ఐ వాస్ 2 years when my mom got me to హైదరాబాద్. అండ్ ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్, స్కూలింగ్, ప్రతిదీ ఎవ్రీథింగ్ వాజ్ హియర్ ఓన్లీ. లైక్ హైదరాబాద్, విజయవాడ బై ది వే. విజయవాడలో కూడా ఒక 5-6 years చదివాను నేను. బాంబే టు హైదరాబాద్ ఇది ఓకే, మేము అడాప్ట్ చేసుకోగలం. బట్ వాట్ అబౌట్ విజయవాడ అగైన్? So I studied in a hostel for 6 years in Vijayawada. Yeah. 6 years హాస్టల్లో ఏం చదువుకున్నారు? ఏం చదువుకోవడం ఏంటి, 6th, 7th, 8th, 9th, half of my school life was in hostel only. నేను మీరు చదువుకుంది ఇందుకు విజయవాడ స్కూలా? ఓకే. What do you think how old I am? ఐ థాట్ జస్ట్ 10th క్లాస్ ఫినిష్ అయింది అనుకుంటున్నాను. That's a good answer by the way. Yeah. అంతే కదా? అంతే 10th ఫినిష్ అయిపోయి చైల్డ్ అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే మేబీ చైల్డ్ లేబర్ ఫర్ సీరియల్స్ బ్యాన్ చేసేస్తారు వాళ్ళని. ఏదో మేము ఇక్కడ ఏదో బ్రతుకుదామని వచ్చాం. మీరే చెప్పారు కదా. ఓకే, 10th ఐ మీన్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? See, I pursued hotel management and hospitality. వావ్. Yeah, I was never good in education, Shweta garu. I didn't like it only by. ఉండకూడదు. గుడ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే ఇక్కడికి ఎలా వస్తారు? అట్లా అని కాదు, కానీ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు దిస్. అంటే నా స్కూల్ నుంచి అయినా, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ ఏమో మళ్ళీ అందరూ ఎవ్రీబడి వాజ్ లైక్ వాళ్ళ ఫోన్స్లో అయినా వాళ్ళు పిలవడం అయినా, మా టీచర్స్ అయినా హీరో అని పిలవడము, కో కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ, డాన్స్లు వేయడాలు, స్కిట్స్ ప్లే చేయడం, స్టైల్ చేయడం, స్కూల్ బట్టలకు కూడా డబల్ మడతలు, యాపిల్ కట్లు. అప్పటి నుంచే ప్యాంట్స్. ఓకే. సో అప్పటి నుంచి కాంజిన్స్ అంటారు కదా వీటిని. క్లాసిక్. ఎస్, మీ ఫ్రెండ్స్ ఏదైతే అన్నారో అది 100% నిజం. చూడడానికి రియల్ గా హీరోలానే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ అంటే అఫ్ కోర్స్ యు ఆర్ ద హీరో ఇన్ దిస్ సీరియల్, బట్ యు ఆర్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు మీరు ప్లే చేస్తున్నారు, కొంచెం నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు, కొంచెం కాదు కొంచెం ఎక్కువ ప్లే చేస్తున్నారు. అండ్ సో ఎడ్యుకేషన్ అయిపోయింది కరెక్ట్. ఈ సీరియల్లో మీకు ఆఫర్ ఎలా వచ్చింది? గుడ్ క్వశ్చన్. సో యాక్చువల్లీ వన్స్ ఐమ్ డన్ విత్ మై హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్, ఐ గాట్ ఇన్ టు నేను ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నేర్చుకుందామని ఐ వాంటెడ్ టు లెర్న్ దిస్ క్రాఫ్ట్ అనమాట. అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నేర్చుకున్నారా? యా మ్యామ్, యా. సో ఐ వాంటెడ్ టు బీ ద బెస్ట్ నైఫ్ యూ గెట్ ఇన్ ద మార్కెట్. అంటే ఐ ఆల్రెడీ హ్యాడ్ దిస్ ఇన్ మీ. ఐ న్యూ ఇట్. యాక్టింగ్ అనేది ఎవరికో నేర్పిస్తే వచ్చేది కాదని నా పర్సనల్ ఫీలింగ్. సారీ ఇన్స్టిట్యూట్ పీపుల్. సో ఇట్ షుడ్ బీ ఇన్ యూ. ఐ ఫీల్ యూ షుడ్ హ్యావ్ దట్ స్పార్క్ ఇన్ ఆల్. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇన్ యూ. దే జస్ట్ అంటున్నారు కదా, దిల్ షార్ప్ యువర్ నైఫ్ అంతే. ఐ వాంటెడ్ టు ఆల్వేస్ బీ లైక్ దట్. నేను మార్కెట్కి వస్తే నా లాంటి మెటీరియల్ ఎక్కడ దొరకద్దు అనేది ఉంటుండే నా మైండ్ సెట్ ఎప్పుడు. ఈ గేమ్లో, ఈ థాట్లో ఐ జాయిన్ అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీ. సో ఐ లెర్న్డ్ యాక్టింగ్ దేర్. లైక్ యాక్టింగ్ అన్న, హౌ డూ యూ బిహేవ్ ఇన్ ద సెట్స్, వాట్ ఈస్ ఇట్, లైటింగ్ ఏంది, కెమెరాలు ఏంది, పబ్లిక్ ఏంది, అసలు ఈ పరిస్థితి పంచాయతీ ఏందో అనేది మొత్తం నాకు యాక్చువల్లీ అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీ నుంచి ఇంట్రడ్యూస్ అయింది. అండ్ దెన్ ఐ హ్యావ్ అ uncle also from this field. I have good I know so many people. Sorry to say this, but I come from a well-to-do good family. By the way, I'm telling this with a lot of gratitude and all. Nothing, no attitude, nothing. So I had good contacts. I know more people. Atla. I started getting into this. Naku Rambabu garu, Nagarjuna garu. These were the people who picked me. Yeah, I was searching for వర్క్ అనమాట. లైక్ ఐ ట్రై డూయింగ్ అ మూవీ. నాగార్జున గారు అంటే అక్కినేని నాగార్జున గారు కాదండి, డైరెక్టర్ నాగార్జున గారు. ఎగ్జాక్ట్లీ అండి. డెప్త్కి వెళ్ళిపోకండి. అయితే మన యా, సో చాలా ట్రై చేసా. ఐ డిడ్ అ మూవీ కాల్డ్ +1 బ్యాక్ ఇన్ 2018. అండ్ దెన్ లోకల్ యాడ్స్ చేసా, వాడండి ఈ హెయిర్ ఆయిల్, వాడండి ఆ హెయిర్ ఆయిల్. అదేనా మీ హెయిర్ సీక్రెట్? ఇందాక నుంచి ఎగ్జాక్ట్లీ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు కూడా వెళ్ళేటప్పుడు చెప్పండి. డెఫినెట్లీ చెప్తా. ఓకే, ప్రమోట్ చేయాలనుకుంటుంది మీకు నేను పర్సనలీ చెప్తాను. షూర్. అయితే అపార్ట్ ఫ్రమ్ దాట్, యా ఐ డిడ్ అ యాడ్ విత్ అల్లు అర్జున్ గారు, త్రివిక్రమ్ సార్ డైరెక్షన్లో, ఫర్ ర్యాపిడో. యా ఐ హావ్ డన్ దాట్ ఆల్సో. అండ్ దెన్ I got into this. I did theatre for 1.5 years. Samahara Theatre Group, very nice group. Whoever wants to learn acting, please do join it. So yeah, theatre chesanu, నేర్చుకున్నాను, and I wanted to work anamata. Luckily, I got a call from Nagarjuna garu. I actually want to mention him because I am where I am because of these people like Nagarjuna garu, Rambabu garu, Yata sir, Navina ma'am. These are the people who picked me. Yes. Yeah.
సో యా వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. యా సో వచ్చింది కాల్, వచ్చాను, ఆడిషన్ ఇచ్చాను. ఆ రోజు ఒక 7-8 మందిలో ఉన్నారు ఆడిషన్లో. ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్కి పిలిచారు, అక్కడ కూడా ఒక 5 మందిలో ఉన్నారు. ఏమవుతుందా అనుకున్నా. ఐ గాట్ దిస్ క్యారెక్టర్. యా ఇట్ వాస్ అ వెరీ లైక్ tricky thing for me to do because I always wanted to get into movies and do something really big. I think very big, Shweta garu. So yeah, I felt like కొంచెం డిఫికల్ట్ అన్న ఫీలింగ్ అంతమందిని చూడగానే ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది. అంత తిరిగి చేసి ఒక 4-5 years ఆ ఫ్యామిలీలో అక్కడ నుంచి పంచాయతీ, రిలేటివ్స్ తెలుసు కదా రిలేటివ్స్ ఎట్లా వాళ్ళ వన్స్ ఒకసారి స్క్రీన్ మీద కనబడి మళ్ళీ తర్వాత కనిపించకపోతే ఏమైంది, అయిపోయిందా, ఓకే డన్నా అని చెప్పేసి చెప్పుకుంటారు. యా వినో. రావు గారు అబ్బాయి అది చేస్తున్నారు, రెడ్డి గారు అబ్బాయి ఇది చేస్తున్నారు అని చెప్పి పంచాయతీ అట్లా ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు గెలుపుతుంటే సొసైటీ అంతే అనమాట. ఎస్ ఎస్. సో యా ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ సూపర్ డూపర్ గ్రేట్ఫుల్ దట్ ఇది బాగా వెళ్తుంది. ఇట్ వాస్ అ వెరీ బిగ్ డెసిషన్ ఫర్ మీ. యా ఐఎమ్ డూయింగ్ గుడ్ నౌ, డూయింగ్ గ్రేట్. ఎస్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీరు అన్నపూర్ణ నుంచి ఆల్రెడీ ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు. సో అక్కడే మీకు ఈ యాక్టింగ్ గురించి అంతా తెలిసిందా? అంటే మీకు అది హెల్ప్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ మొదలుపెట్టిన టైంలో ఒకటి చెప్పారు, యాక్టింగ్ నేర్చుకుంటేనే యాక్టర్ అవ్వరు, సో అది మనకి బై జీన్స్ ఉండాలి, ఐ మీన్ అంటే మనకి లోపల ఉండాలి అని చెప్పేసి చెప్పారు. I think so. That's my personal feeling. I might be wrong also, by the way. But I feel like that. That's my personal feel. ఓకే. బట్ ఆఫ్టర్ దట్ మీరు థియేటర్స్ చేశారు. ఓకే. అండ్ దీంతో పాటు వన్స్ మీకు అసలు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే చాలా యాడ్ ఫిలిమ్స్ చేశారు, యాడ్ ఫిలిమ్స్ అనేది పక్కన పెట్టేసేద్దాము. బట్ దిస్ ఈస్ పర్మనెంట్, అంటే ఇది మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న రోల్ కాబట్టి నేను అడుగుతున్నాను. దీనికంటే ముందు మీ ప్రాజెక్ట్ ఏంటి అసలు? సో దీనికన్నా ముందు నేను చేసింది 2 మూవీస్ చేశాను మ్యామ్. ఓకే. +1 అని ఒకటి అండ్ వేరే మూవీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. సో యా ఒకటి రిలీజ్ అయింది, రిలీజ్ అవ్వలేదా? ఇంకోటి ఇంకా అట్లనే వెళ్ళిపోయింది అది. అందుకే యూ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్. యా ఐ డోంట్ వాంట్ టు లైక్ యా. నో ప్రాబ్లం. So yeah, I did movies and then I did ads. Then I tried doing web series and all. I used to go sign agreements. ఎన్ని హైదరాబాద్లో ఒక మాట చెప్తా మీకు, ఎన్ని అయితే ఫిలిం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఎన్ని అయితే కాస్టింగ్ డిపార్ట్మెంట్స్ అంటే ప్రతి ఒక్కరిని కలిసిన నేను. ఐ యూస్ టు గో టు దేర్ Auditions ఆఫీస్. ఇచ్చారా? వెళ్ళి ఐ నో దే ఆర్ సర్చింగ్ ఫర్ అ 40 years old person, బట్ స్టిల్ ఐ యూస్ టు గో దేర్. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా, ఒకడు ఉన్నాడు, ఒక రోషన్ లాంటి ఒకడు ఉన్నాడు, వీడు చేస్తాడు, వీడు ఉన్నాడు, వాళ్ళ మైండ్లో మనం క్యాప్చర్ అవ్వాలి. సో ఐ యూస్ టు గో అండ్ గివ్ ఆడిషన్స్. నా పోర్ట్ఫోలియో తీసుకుని ఆఫీస్ బయట కూర్చుంటుండే. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఆఫీసెస్ అండ్ ఆల్, బట్ ఆ ఆఫీస్, ఈ ఆఫీస్, ఈ ఆఫీస్ చాలా అట్లా. కష్టపడ్డారు, నాట్ కేక్ వాక్. యా బట్ కష్టపడడం అనేది ఐ చోస్ దిస్ రైట్. సో ఐ డోంట్ ఫీల్ లైక్ నేనే స్ట్రగల్ చేసిన, అట్లా చేసిన ఇట్లా చేసిన అని నాకు చెప్పాలనుకోవట్లేదు నేను. దిస్ ఇస్ వాట్ ఐ చోస్ అండ్ అట్లా అయింది కాబట్టి ఐఎమ్ లైక్ దిస్ హియర్. ఇట్ వాస్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ జర్నీ. కానీ వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. సో మీరు ఫేస్ చేసిన వాటిల్లో ఎక్కువ స్ట్రగుల్ అంటే ఏదని చెప్తారు మీరు? See Shweta garu, so most of my friends who are watching this and all, everybody knows me. I'm like a very open person అన్నమాట. నేను ఎట్లా ఉంటానో అట్లనే ఉంటాను అందరితో. నా లైఫే వాజ్ వెరీ బిగ్ స్ట్రగల్ మ్యామ్. సో యా ఐ వాజ్ ఆల్వేస్ I was raised by a single mother from 2 years when I was 2 years. So the life was not ఇట్లా లేకుండే. లైఫ్ వాజ్ లైక్ వెరీ 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 అప్స్ అండ్ డౌన్స్. లైఫ్ వాజ్ ఓన్లీ వెరీ పెద్ద స్ట్రగల్ అది. ఇదేముంది, ఇది బిక్కి అసలు ఇది స్ట్రగలే కాదు. సిబ్లింగ్స్ ఉన్నారా? యా ఐ హావ్ ఎ సిస్టర్. యూ హ్యావ్ ఎ సిస్టర్, కాకపోతే సింగిల్ పేరెంట్తో మీరు అంతా మేనేజ్ చేయాల్సి. యా. ఓకే, దట్ ఈస్ రియల్లీ వెరీ స్ట్రగుల్. ఎందుకంటే ఫ్యామిలీలో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి అనేది సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు. బట్ కానీ ఏంటంటే మీ దగ్గరకు వచ్చేసరికి అసలు మిమ్మల్ని చూస్తే అలా ఉండరు. ఎప్పుడు అంటే పెరగడం కూడా మంచి హై పార్ష్ ఫ్యామిలీలో పెరిగేసేసి బయటకు వచ్చి చిల్ అవుతూ ఎప్పుడు చూసినా అలా కనబడతారు. మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అది మనం ఏం చేయలేము. మేబీ ఐ లైక్ టు బీ హ్యాపీ అండ్ ఐ ఆల్వేస్ లైక్ టు గివ్ హ్యాపీనెస్. ఎందుకంటే నోబడీ నోస్ రైట్ ముందోడు ఏ ఫీలింగ్లో ఉన్నాడు, ఏమవుతుంది. సో హూఎవర్ ఐ మీట్, వాట్ ఎవర్ ఐ డూ, ఐ ఆల్వేస్ స్ప్రెడ్ హ్యాపీనెస్, ఐ ఆల్వేస్ గివ్ హ్యాపీనెస్. సో నేను ఎప్పుడు ఇట్లా అబ్బా ఇట్లా అరే ఏది నెత్తికి తీసుకోను అనమాట. పచ్చిగా మాట్లాడితే అట్లా ఏదైనా లైట్ తీసుకుంటా. మా అత్త బంగారం సీరియల్లో మీరు ఆడిషన్కి వచ్చిన వెంటనే సెలెక్ట్ అయ్యారా, లేకపోతే దీనికి కూడా కొంచెం కష్టమైందా? యాక్చువల్లీ దీనికి సెలెక్ట్ అవుతాను నేను అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు ఒక 10 మంది వచ్చారు ఆడిషన్ ఈయనకే. నాకు నాగార్జున గారు నేను ఇట్లా తిరిగేటప్పుడు నేను కాంటాక్ట్స్ పెంచుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫోన్ చేసి ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది అంటే నా ఫోన్ కనెక్ట్ అవుతలేదు. నాకు 20 times ఫోన్ చేసింది. నేను చూడండి ఇక్కడ లైఫ్ యూనివర్స్ ఎలా ఉంటుందంటే
నేనే వర్క్ కోసం ఎతుకుతుంటే నాకు ఏం వర్క్ దొరికినప్పుడు అట్లా ఫోన్ అక్కడ పక్కకి విసిరేసి అట్లా టీవీ చూస్తూ కూర్చునేటోడికి ఛార్జింగ్ పెట్టినోడికి ఫోన్ వచ్చింది. ఒక 20 కాల్స్ వచ్చాయి. రేపు 20 calls ఆ? ఆడిషన్, రేపు ఓకే. ఆడిషన్ ఉంది వచ్చేయని. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. అక్కడ ఫైనలైజ్ అవ్వలేదు. అక్కడ 10-15 పీపుల్‌లో ఒక 7-8 పీపుల్ నెక్స్ట్ డే స్క్రీన్ టెస్ట్‌కి వెళ్ళారు. లైక్ ప్రాపర్ కెమెరా అండ్ ఆల్. అక్కడ ఫైనల్ నవీన మ్యామ్ ఉండే బై ది వే. అరే నవీన మ్యామ్ ఆ రోజు సెట్ మీదనే ఉండే కాబట్టి నవీన మ్యామ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ లుక్. నవీన మ్యామ్ ఐ వాజ్ యాక్టింగ్, ఐ వాజ్ సిట్టింగ్ సమ్వేర్ అవుట్ సైడ్. నవీన మ్యామ్ వాజ్ టాకింగ్ అబౌట్ మీ. ఈ కుర్రోడు డేట్స్ ఏంటో కనుక్కోండి, ఈ కుర్రోడు మనకి ఫైనల్ చేసుకోండి అది. వాజ్ లైక్ ఓకే. సో నవీన మేడం సెలెక్ట్ చేశారు. నవీన మ్యామ్ ఫైనల్ చేశారు. ఓకే. నవీన గారు మంచి ఆర్టిస్ట్ని మాకు ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. అరే థ్యాంక్ యూ నవీన మ్యామ్. ఎప్పుడు మాట్లాడిన ఎక్కువ కానీ థ్యాంక్ యూ. ఎందుకు నవీన గారు చాలా ఫ్రెండ్లీ కదా, మీరు ఎక్కువ మాట్లాడరా? చాలా ఫ్రెండ్లీ. ఓకే. ఐ యామ్ ఎ వెరీ షై కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అవునా? యా. ఓకే. క్యారెక్టర్ ని చూసి మీరైతే అసలు సీరియల్ చూసి నన్ను జడ్జ్ చేయకండి ప్లీజ్. ఓకే. 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 అండ్ నెక్స్ట్ వన్స్ సీరియల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసా ఇంత నెగిటివ్ క్యారెక్టర్ మీరు చేయబోతున్నారు అని చెప్పేసి? నో ఐ డోంట్ న్యూ ఇట్. తెలుసు నీ ట్రాక్ ఎట్లా ఉంటుందని తెలుసు కానీ ఇంత నెగిటివ్ వెళ్తుందని నాకు తెలియదు. ఓకే. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది ఏం చేస్తున్నా బాబు నేను ఏంటి అని. బట్ ఇట్స్ స్టిల్ నేనేనా ఐమ్ అన్ ఆర్టిస్ట్ రైట్. దిస్ ఇస్ మై జాబ్ డూయింగ్ ఇట్. దిస్ ఇస్ మై జాబ్. ఐ లైక్ టు డూ ఇట్ బై ది వే. ఐ లవ్ వాట్ ఐమ్ డూయింగ్. సో యా ఐ జస్ట్ డూ ఇట్ అనిపిస్తుంది. మీరు అన్న క్వశ్చన్కి అయితే యా అనిపిస్తుంది కానీ జస్ట్ యాక్టింగ్ రైట్. ఇట్స్ ఆన్ స్క్రీన్. ఇట్ ఈస్ జస్ట్ యాక్టింగ్. యా. సో యూఆర్ డూయింగ్ బెస్ట్ అండి. అండ్ దీంతో పాటు ఈ సీరియల్ మీరు చేస్తున్నారు కానీ మీరు పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే రిషి అనే క్యారెక్టర్ చాలా పీపుల్కి రీచ్ అయింది అంటే మీరు నమ్ముతారా? అంటే ఏముందండి బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ హ్యాపెనింగ్. బికాస్ ఇప్పుడు అంటే విలన్ క్యారెక్టర్స్ అనేది మేమేదో తిట్టుకుంటూ సరదాగా జోక్ చేస్తూ ఉంటాం కానీ ఒక హీరో క్యారెక్టర్ కానివ్వండి ఏదైనా పాజిటివ్ క్యారెక్టర్స్ చేయడం అనేది ఒక ఎత్తు, కానీ విలన్ క్యారెక్టర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ రియల్లీ వెరీ టఫ్ టాస్క్. బికాజ్ అంటే దట్టు మీలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎస్ వీ నో యు ఆర్ వెరీ సాఫ్ట్, యు ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, వీ నో అబౌట్ దట్. కానీ ఒక విలన్ క్యారెక్టర్ని పండించడము అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ టాస్క్, బట్ యు ఆర్ డూయింగ్ దట్ రైట్ నౌ కదా. సో విలన్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు కష్టం అనిపిస్తుందా? అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు. ప్రతిసారి ఎన్ని టేక్స్ తీసుకుంటారు? టేక్స్ అయితే తీసుకోను. మీరు అనవసరంగా పెద్ద పెద్ద క్వశ్చన్లు ఎక్కువ యాడ్ చేసేసి మీరు అట్లా చేయకండి. ఒకటి 2 టేక్లు హార్డ్లీ. కానీ ఈ మై సెల్ఫ్ ఫీల్ కే అరే ఏంటి ఈ మనిషి ఇలా ఉన్నాడు, ఒక మనిషి ఇలా కూడా ఉంటారా మనుషులు ఉంటారు. నాకు అది చూస్తున్నాగా. అరే బాప్రే. చెప్పండి. మీరు అన్న క్వశ్చన్ ఇంకో ఆన్సర్ ఏంటంటే బేసికలీ ఈ పబ్లిక్, ఈ వరల్డ్, ఈ యూనివర్స్లో కదా నెగటివిటీ బాగా ఫాస్ట్గా వెళ్తుంది. మీరు ఒక 100 మంచి చేయండి ఎవడు పట్టించుకోడు శ్వేత గారు, ఎవరు అడగడు కూడా అడగడు. ఆ 100 చేసిన తర్వాత 101 తప్పు చేయండి దాని గురించే మాట్లాడతారు. సో మీరు ఆ పబ్లిక్లోకి వెళ్ళింది అంటే మేబీ ఆ నెగిటివిటీ వల్ల ఏమో, మేబీ ఐఎమ్ ప్లేయింగ్ మై పార్ట్ వెరీ గుడ్ ఏమో, ఐ డోంట్ నో. పబ్లిక్ ఇస్ లైకింగ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. సో నెగిటివిటీ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ ఆఫర్స్ అయితే మీకు రావట్లేదు. అలాంటి టైంలో మీకు బాగా క్లోజ్ పర్సన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మిమ్మల్ని అవమానించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా 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 చాలా. ఎప్పుడు వస్తుందిరా సినిమా, అరే ఏంట్రా నువ్వు హీరో ఏంట్రా. ఈ మధ్య సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే కోతుల చేతిలో గన్ అయిపోయింది అనమాట. అది ఎవడు పడితే ఆడు ఏదో ఒకటి టైప్ చేసేస్తాడు, కాల్ చేసేస్తాడు. ఆ ఫ్యామిలీ ఇది చెయ్యి, యూఎస్ వెళ్ళిపో, దుబాయ్ వెళ్ళిపో, ఆ వర్క్ చేయి, ఈ వర్క్ చేయి. ఎవ్రీబడి వాంట్స్ టు లైక్ ప్రతి ఒక్కడికి ఉచిత సలహాలు ఇవ్వడం అలవాటు అయిపోయింది అనమాట. పబ్లిక్ వేరే వాళ్ళ లైఫ్ మీద వీళ్ళ క్యూరియాసిటీ, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తావు, ఇలా చేయి, అలా చేయి. సో ఉచిత సలహాలు పబ్లిక్ గట్టిగా ఇస్తుంది అనమాట. ఇంకా అది తీసుకోవాలి. ఇంకా మనం అలా అని చెప్పి అందరితోనే నువ్వేంట్రా ఏంట్రా అని చెప్పి కుట్రాలు పెట్టుకోలే. ఇంకా తీసుకోవడమే, తీసుకొని అలా అనమాట. చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఎవ్రీ వన్. ఎనీవేస్ అయితే థ్యాంక్ యూ అండి రిషి గారు. ఇట్ వాస్ రియల్లీ నైస్ ఇంటర్వ్యూ. అండ్ సీరియల్ మధ్యలో ఉన్నాము, షార్ట్ గ్యాప్లో మాకు వచ్చి కొంచెం తక్కువ టైం అయినా కానీ ది బెస్ట్ ఇంటర్వ్యూ మీరు ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. చాలా మంచి ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ మీరు చేస్తున్నారు. అండ్ ముందు ముందు మిమ్మల్ని ఒక హీరోగా మేము చూడాలి అనుకుంటున్నాం, నాట్ ఇన్ సీరియల్స్, ఇన్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు ఫర్ హ్యావింగ్ మీ ఆన్ హిట్ టీవీ. whoever is watching this, I want you people to like, subscribe and share it. ఎంతైతే అంత షేర్ చేయండి. ఇట్ వాజ్ అ గుడ్ టైమ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.
అండ్ డెఫినెట్లీ మీరు అన్నది జరగాలని నేను కోరుకుంటున్నా. డెఫినెట్గా నేను అన్న మాటలు చాలా వరకు జరుగుతాయని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అండ్ మీ విషయంలో కూడా ఇప్పుడు నేను ఒక సీరియల్ ఆర్టిస్ట్తో, ఒక సీరియల్ హీరోతో నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను కదా. సో చాలా సూన్ నేను ఒక మంచి మూవీ హీరోతో ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకుంటున్నాను. రిషిని యాజ్ ఎ రోషన్గా ఒక మంచి హీరోగా నేను చూడాలి అనుకుంటున్నాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ పీపుల్. థ్యాంక్ యూ. కీప్ లవింగ్ యువర్ సెల్ఫ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.